హాయ్ ఫ్రెండ్స్, మన రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 17 కింద అంటరానితనం నిషేధింపబడింది అనే దాన్ని పాటించకూడదు, పాటిస్తే చట్టబద్ధమైన చర్యలు ఉంటాయి అని హెచ్చరించినప్పటికీ ఇప్పటికి కూడా ఈ సమాజం చాలామంది భయపడుతున్నారు. ఈ ఎస్సీలు వాళ్ళ దగ్గరకు వస్తే భయపడుతున్నారు. వాళ్ళు పాతకాలంలో లాగా ఒంటి మీద బట్టలు లేక స్నానాలు లేక అసహ్యకరమైన పరిస్థితుల్లో లేరు. వాళ్ళు వీళ్ళకంటే ఇంకా అందంగా ఉంటున్నారు, దృఢంగా ఉంటున్నారు, ఆరోగ్యంగా ఉంటున్నారు. అయినా కూడా ఇది ఎందుకంటే మనకు ఒకసారి చరిత్ర పరిశీలిస్తే, ఎప్పుడైతే ఆర్యులు వచ్చారో దేశంలోకి, ఆర్యులు వచ్చిన తర్వాత ఆర్యులతో యుద్ధం చేసింది వీళ్ళే, మూలవాసులు అంటే నేటి దళితులు. అప్పుడు రాజులు వీళ్ళు సింధు నగర్ కథ ప్రాంతంలో. ఎప్పుడైతే వీళ్ళు ఓడింపబడ్డారో వీళ్ళకు ఒక 2 ఆప్షన్స్ ఇచ్చారు. వాళ్ళు ఎవరైతే ఆయుధాలు వదిలి వాళ్ళతో పాటు ఉంటారో వాళ్ళు బీసీలు అవుతారు, మీరు మాది ఇటు సైడ్ రండి. ఎవరైతే ఆయుధాలు వదలకుండా మమ్మల్ని శత్రువులుగా చూస్తారో మీరు ఊరికి దూరంగా వెళ్ళిపోండి. సో అందులో ఒక భాగం కొండలకు వెళ్ళింది, ఒక భాగం ఊరి బయటకు పోయింది. ఊరి బయటకు పోయిన భాగం దళితులు అయ్యారు, కొండకు పోయిన వాళ్ళు ట్రైబల్స్ అయ్యారు. సో వీళ్ళు ఆర్యుల మీద ఎడతెగని పోరాటం చేసిన మూలవాస రాజులు. సో అందుకని ఆర్యుల సంతతి వాళ్ళంటే భయం. వాడు ఎప్పుడైనా ఏమన్నా బలాఢ్యుడు, వాడు ఎప్పుడైనా వాడి దగ్గర ఉంటే ఏదైనా ప్రమాదం, వాడిని దూరంగా పెట్టండి అనేది మొదట్లో సామెత. అదే ఇప్పటికి నడుస్తుంది. దాన్ని ఇప్పుడు అంటరానితనం అని ఒక ముద్ర కొట్టారు. అంతే, అంటరానితనం అనేది దాని వెనుకున్న చరిత్ర ఇది. థ్యాంక్ యూ.